శ్రీమన్మహాభారతము 878వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 60, 61 అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, బృహదస్వ మహర్షి ధర్మరాజుకు నల దమయంతుల వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజ, దమయంతి సారథితో ఈ రకంగా చెబుతూ ఉంది. ఓ సారథి, నా మనస్సు నిర్మలముగా లేదు. నేను చెప్పినట్టుగానే చెయ్యి. ఇప్పుడు నలస్య దయితాన్ అశ్వాన్ యోజయిత్వా మనోజవాన్ ఇదమారోప్య మిథునం కుండినం యాతుమర్హసి. నలునికి చాలా ఇష్టమైనటువంటి గుర్రములను పూంచి ఆ రథాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి మా పిల్లలైనటువంటి ఇంద్రసేనుడిని ఇంద్రసేనను ఇద్దరిని రథం పైన కూర్చోబెట్టుకొని నువ్వు కుండిన నగరానికి తీసుకొని వెళ్ళాలి మా పిల్లలను. మా తల్లిదండ్రుల దగ్గర ఈ పిల్లలిద్దరినీ ఉంచి రథ అశ్వ సహితముగా నువ్వు కావాలంటే అక్కడే ఉండు, లేదంటే నా అన్యత్ర గచ్చవా, ఇంకా ఎక్కడికైనా మరెక్కడికైనా వెళ్ళు అని దమయంతి చెప్పగానే వార్ష్ణేయుడు వెంటనే నలమహారాజు యొక్క ముఖ్యమైనటువంటి మంత్రులకు ఆ విషయాన్ని చెప్పి, ఇక ఆ వార్ష్ణేయుడు ఆ పిల్లలిద్దరినీ రథం పైన కూర్చోబెట్టుకొని మంత్రుల యొక్క అనుమతిని పొంది మంత్రులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి వారు ఆ నిర్ణయాన్ని చెప్పగానే వారి అనుమతి తీసుకొని వార్ష్ణేయుడు దమయంతి పిల్లలిద్దరినీ రథం పైన ఎక్కించుకొని విదర్భకు వెళ్ళాడు. విదర్భకు చేరుకొని దమయంతి తండ్రి గారైనటువంటి భీమ మహారాజుకు నలుడి విషయాన్నంతటిని కూడా చెప్పి ఇంద్రసేనుడిని ఇంద్రసేనను వారిద్దరినీ ఆ భీమ మహారాజు దగ్గరే ఉంచి గుర్రాలను రథాన్ని కూడా అక్కడే వదిలేసి ఇక తిరిగి వార్ష్ణేయుడు అయోధ్యకు వెళ్ళాడు. అక్కడ ఋతుపర్ణ మహారాజు దగ్గర రథసారథిగా ఒక ఉద్యోగాన్ని చేయటం మొదలుపెట్టాడు వార్ష్ణేయుడు. వార్ష్ణేయుడు వెళ్ళిపోయిన తర్వాత పుష్కరుడు ఇక్కడ నలుడితో పాచికలాడుతూ ఉన్నాడు కదా. ఆ పుష్కరుడు నలుడి యొక్క రాజ్యం యచ్చాన్యత్ వసుకించన హృతం, నలుడి యొక్క రాజ్యాన్ని ఇతర ధన సంపదలన్నింటినీ కూడా ఏ కొంచెము కూడా మిగల్చకుండా మొత్తం అన్నింటినీ హరించేశాడు. రాజ్య సంపదలన్నీ కోల్పోయినటువంటి నలుడిని చూసి పుష్కరుడు పరిహాసము చేస్తూ, పందెము పెట్టడానికి ఏమైనా ఉంటే మళ్ళీ జూదానికి రా అని అంటూ ఇంకా ఈ రకంగా అన్నాడు. ఓ నలా, నీకు దమయంతి మాత్రమే మిగిలి ఉంది, మిగిలినదంతా నా చేత జయింపబడి ఉంది. అందుకని దమయంతిని పణంగా పెట్టే ఆలోచన ఉంటే కనుక ఆటను సాగించు అని పుష్కరుడు అనగానే నలుని హృదయం కోపముతో కోసేసినట్టు అయిపోయింది. అయినా సరే నలుడు పుష్కరునితో ఏమీ అనలేదు. ఇక ఆ తర్వాత నలుడు చాలా కోపముతో తన శరీరము మీద ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ తొలగించాడు. సకల సంపదలను వదిలేసి ఒకే బట్ట చుట్టుకొని మిత్రులందరూ దుఃఖిస్తూ ఉంటే నలుడు బయలుదేరాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం.
శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా.
హో శ్రీమన్నారాయణ మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.